దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని బట్టి దేవుడు తన ఉన్నతమైన కృపను మనకి ఇచ్చాడు కనుక అందరూ ఆరోగ్యంగా ఉన్నారా? గట్టిగా స్తోత్రం చెప్తాము. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఈ వారమంతా దేవుడు మీకు శుభప్రదమైన ఆరోగ్యం ఇచ్చిన గాక. దేవుని యొక్క లేఖనాలను కోల్పోవడం మీకు సమయం కాదు కనుక ఆదివారం అయితే ఎక్కువ తీసుకొచ్చి ఇప్పుడు సమయం మనకు ఆల్రెడీ 8 గంటల వస్తుంది. కొన్ని నిమిషాలు క్లుప్తంగా వాక్యాన్ని విందాం. చదవబడిన లేఖనాలు చూద్దాం. 16వ వచనం చదువుతాం. కాబట్టి నేనతన్ని శిక్షించి విడుదల చేయదునని వారితో చెప్పగా వారందరూ వీరిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎవరి గురించి ఈ సంభాషణ అనేది మాకు అర్థమైపోయింది. ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి ఇక్కడ ఈ సంభాషణ జరుగుతుంది. అయితే పిలాతు అంటున్న మాట ఏంటంటే, ఈయన యందు నాకు ఏ పాపమో కనబడట్లేదు. పిలాతు మనం ఈరోజు నేర్చుకునే సందేశంలో చాలా విలువైన మాటలు దేవుడు మనతో మాట్లాడతాడు కనుక చాలా శ్రద్ధశక్తితో విన్నాం. విని మరిచిపోకుండా బిర్యానీ ఉన్నప్పుడల్లా మనం గుర్తు చేసుకుంటాం. దేవునికి స్తోత్రం. అయితే ఈ పిలాతు అనే వ్యక్తి యేసుక్రీస్తు గురించి ఎరుగుతున్నాడు. యేసుక్రీస్తు ఏ ప్రజల కోసం అయితే వచ్చాడో ఆ ప్రజలు యేసుక్రీస్తుని గుర్తించట్లా. మీకు అర్థమైందా? ఈయనేమో ఈ యొక్క ప్రభుత్వానికి అధికారి ఉన్నాడు. ఈ అధికారి నాకెందుకులే అని అనుకోవచ్చు, సిలువ వేసేయచ్చు. కానీ యేసుక్రీస్తు వచ్చిందేమో ఇశ్రాయేలు ప్రజల కోసం, యోధా వారి కోసం. అయితే వీళ్ళంటున్న మాట ఏంటంటే, దొంగని విడిచిపెట్టండి, నీతిమంతుణ్ణి శిక్ష వేయండి అంటున్నారు. దొంగని విడిచిపెట్టి నీతిమంతుణ్ణి శిక్ష వేయమంటున్నాడు. మీరు బాగా గమనించండి. లంచాలు ఇచ్చినప్పుడు తప్పు చేసిన వాడి మీదకి తప్పేయరు, ఎక్కువ డబ్బు ఖర్చు పెడితే. అదే తక్కువ డబ్బు ఖర్చు పెట్టే వాడి మీదకి నిందెళ్ళిపోతారు. అది తప్పని ప్రజలందరికీ తెలుసు, కానీ దాన్ని సరి చేసుకునే ఆనవాయితీ వారిలో ఉండదు. ఎందుకంటే వీడి దగ్గర పెట్టే శక్తి ఉంది, ఏదైనా ఇవ్వగలిగే శక్తి ఉంది. కాబట్టి వాడిని ఏం చేస్తారంటే, వాడి మీద నింద అనేది తప్పు చేయకపోయినా వాడి మీదకి వెళ్ళేలాగా చేస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఏమి తెలియచేస్తున్నాడంటే, పిలాతు ఈయన యందు నాకు ఏ పాపము కనబడలేదు. ఈయన యందు నాకు ఏ పాపము కనబడలేదంటే, ఇశ్రాయేలు వారి కోసం యేసుక్రీస్తు వస్తే వీళ్ళు అంటున్నారు, ఈయనని సిలువ వేయము వేయమని ఏకగ్రీవముగా ఏం చేస్తున్నారంటే ఆయన మీద తిరుగుబాటు చేసి సిలువ వేయడానికి కారకులయ్యారు. అయితే వీళ్ళే కారకులయ్యారు అనడానికి కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వస్తున్నాడంటే, ప్రతి పాప మానవాళిని ఏం చేస్తాడంటే కడిగి శుద్ధీకరించడానికి లోకానికి వచ్చాడు. అయితే ఆయన చేయించాలనుకుంటే అక్కడ ఉన్న వారిని అందరినీ తుడిచేస్తాడు. ఒక్క మాట చెప్తే అలాంటి సైన్యం యేసుక్రీస్తు వెనకాల ఉంది. అలాంటి సైన్యానికి ఆజ్ఞాపించకుండా కేవలం మనుషుల మాటలకు అధికారం ఇచ్చి ఆయన ఏదైతే ఈ లోకానికి వచ్చి సాతానును ఓడించి మనమల్ని గెలిపించడానికి దేవుడు ఏమయ్యాడంటే ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. బాగా వినండి. కొంచెం మీకు వాక్యాలు వెంటనే ఏం చెప్తారో మీరు బాగా గుర్తించుకోండి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడయ్యా అంటే, ప్రతి మానవాళి పాపాన్ని కడగడానికి వచ్చాడు. కడగడానికి వచ్చిన వ్యక్తి ఆయన చిత్త ప్రకారమే అన్నీ చేస్తున్నాడు. వీళ్ళు అనుకున్నారు యేసుక్రీస్తును పట్టించి కొరడాలతో కొట్టించాము, సిలువకి ఎక్కించాము, సిలువలో మరణించేలాగా చేశాము అని అనుకుంటున్నారు. అయితే సాతానుడు ఎప్పుడు ఏడుస్తాడో తెలుసా? ఆయన సిలువలో మరణించిన తర్వాత వాడికి భయంకరమైన బాధ వస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు మానవుల చేత పాపము చేయించే వాడికి అధికారం ఉంది, కానీ తర్వాత పాపం చేసే అధికారము వాడికి లేకుండా పోయింది. అందుకనే వాడి కుళ్ళు ఏడవడం ప్రారంభించారు. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే,
దేవుడు ఎవరి కోసం వచ్చాడు అంటే ఇశ్రాయేలీల ప్రజల కోసం వచ్చాడు. వాళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణి సిలువ వేశారు. సిలువ వేసిన విధానం చూస్తే భయంకరంగా కొట్టారు, కొరడాలతో హింసించారు, నోటి మీద ఉమ్ములు పూశారు, గెడ్డమంతా ఉమ్ములతో నింపబడింది. అయినా వారిని ఏమీ చేయకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎరుగరు గనుక వీరిని క్షమించండి అని యేసుక్రీస్తు మరణిస్తూ కూడా అదే మాట పలికాడు. ఈరోజు మనం బాగా ఆలోచన చేస్తే కనీసం ఎదురింటి వారు మనల్ని తిడితే క్షమించగలిగే హృదయం మనకు ఉంటుందా? కంపల్సరీ ఉండదు. కానీ యేసుక్రీస్తుకి ఏం అనుభవం ఉందయ్యా అంటే ఆయన మీద ఉమ్ము వేశారు, కొరడాలతో కొట్టబడ్డాడు, శీలలతో చేతులన్నీ గాయపరచబడ్డాయి, సిలువలో వేలాడుతూ రక్తమేమీ లేకుండా వేలాడుతూ ఉన్న ఆయన్ని ఎంతగానో బాధ పెట్టినా అక్కడ సిలువలో మాట్లాడుతున్న మాట వీళ్ళకి ఏమీ తెలీదు, వీళ్ళని క్షమించు అని మాట్లాడు. కాబట్టి యేసుక్రీస్తు విధానంలో మనం ఎలా కలిగి జీవిస్తున్నామో ఆలోచించి, కేవలం సిలువలో ఆయన మరణించాడు అని దేనికి గుర్తంటే నీ జీవితం నా జీవితం ఆయనలా జీవించడానికి మరణించాడు. ఒక వ్యక్తి అదే కదండి, మనం పిల్లలు పెంచేటప్పుడు ఎలా పెంచుతాం? తప్పు చేయకుండా పెంచాలని ఎంతగానో క్రమముగా ముందుకు తీసుకువెళ్తాం. వాడు తప్పు చేసేదనుకో వాడిని పొరపాటు, ఎందుకంటే వాడు ఎదిగే క్రమంలో దారి తప్పిపోతాడు. కాబట్టి మనం ఏం చేయలేం. ఇప్పుడు ఎవరు ఎక్కడికి వెళ్తారో స్కూల్కి వెళ్తారు, స్కూల్కి వెళ్ళి వాడు చక్కగా ఉన్నాడని మనం కనుగొంటామా? మనం ఏమనుకుంటాం, ఇంటికి వచ్చేటప్పటికి చక్కగా శ్రద్ధగా వింటున్నారని అనుకుంటాం. స్కూల్కో లేదా కాలేజీకో వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో మనకి తెలియదు. అందుకనే వాక్యం వినే మన జీవితం కూడా ఎలా ఉండాలంటే తెలియని విధంగా ఉండకూడదు, తెలిసిన విధంగా మనం జీవితం ఉండాలి. తెలియని విధంగా ఉండే వాళ్ళు ఎవరంటే లోకస్తులు, లోకంలో బ్రతికే వాళ్ళు, లోకపు మాటలు మాట్లాడేవాళ్ళు, లోకంలో ఇష్టానుసారంగా దూషించుకునేవాళ్ళు. వాళ్ళని వేరుగా దేవుడు చేశాడు. మనము ఆయన పోలికగా రూపించబడితే మనల్ని వేరుగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం అందరం అనుకోవచ్చు, దేవుని కొరకు బ్రతికితే ఏమీ వస్తలేదు అనుకోవచ్చు, దేవుని కొరకు నిలబడితే మన ఇంట్లో ఏది జరగట్లేదు అనుకోవచ్చు, దేవునితో నడుస్తుంటే మన ఇంట్లో ఏది అవ్వట్లేదు అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ అనుకోనవన్నిటిని గూర్చి దేవుడు అంటున్న మాట ఏంటంటే ఆయన ఏదైతే ఆలస్యం చేస్తున్నాడో ప్రతి దానికి ఆ సమయాన్ని కేటాయించి పెడతాడు. అయితే మనము ఏం చేయాలంటే దేవుని విషయంలో చాలా భద్రత కలిగి వెతకాలి. అర్థమవుతుందా? మనం ఎప్పుడైనా బాగా ఎడిక్ట్ అయ్యేది ఏంటంటే దేవుడు ఇంకో పని చేస్తే ఇంకో పని మీద మనం శ్రద్ధ చూపించాం, దేవుడు ఇస్తాలే అని అనుకుంటాం. మీకు బాగా మీకు ఎగ్జాంపుల్ గా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఇక్కడ ఉన్న అందరిలో ప్రతి ఒక్కరూ ఈ కుర్రోడితో మాట్లాడుతున్నారు, లేకపోతే నాతో అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఎవరో ఒక వ్యక్తి మీలో నాతో మాట్లాడడం మానేశారు. నాకు గురంతా ఎక్కడ ఉంటదంటే ఎంతమంది వచ్చి నాతో మాట్లాడుతున్నారని గురుండదు, కానీ ఆమె ఎందుకు నాతో మాట్లాడట్లేదు అన్న ఆలోచన వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, నాతో 10 మంది మాట్లాడుతున్నారు కదా అని సంతోషించడు, కానీ ఈ ఒక్క వ్యక్తి దేని గురించి ఆలోచన చేస్తాడు, ఆమె నాతో ఎందుకు మాట్లాడట్లేదు. ఎక్కడ కాన్సన్ట్రేషన్ పోతుందంటే మనము 10 మందితో సంతోషంగా ఉండడం మానేసి ఒక్కరి మీదే భ్రమపడతాం చూడు, అప్పుడు మనకి మైనస్ అవుతుంది. అందుకనే దేవుడు చేసిన ఎన్నో విధానాలను బట్టి మనం ఆలోచన చేయవలసింది. కొన్నిసార్లు దేవుడు కొన్ని ఆలస్యం చేస్తున్నాడంటే తప్పకుండా దేవుని ప్రణాళిక అనేది ఉంటుంది. నా జీవితంలో చాలా చూసిన అలాంటి, అందుకే నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. అంటే మనం ఆలోచన చేయాలి. 10 మందిని పట్టించుకోవడం మానేసి ఒక వ్యక్తిని ఎందుకు పట్టించుకున్నాడు? డిస్టర్బ్ గా ఉంది మైండ్. ఆమె కూడా వచ్చి లేకపోతే అతడు కూడా వచ్చి మాట్లాడాలి నాతో, కానీ 10 మందితో సంతోషంగా ఉంటే ఆ వ్యక్తి గుర్తొస్తాడంటారా? గుర్తుకు రాదు. మనం ఎప్పుడైతే దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తామో అది మనల్ని ఏం చేస్తుందంటే వెనకలాగుతుంది. అందుకనే ఇక్కడ చెప్తున్న మాటలు మీరు చూసారా, కాబట్టి నేను అతన్ని శిక్షించి విడుదల చేయదునని వారితో చెప్పగా వారందరూ వీరిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవముగా చెప్తున్నారు. మీరు బాగా గమనించండి, అక్కడ యేసుక్రీస్తుని విడుదల చేయమంటలేదు, కానీ అక్కడ ఏకగ్రీవంగా ఒక వ్యక్తిని అనుకుంటారు. అది ఎవడంటే
మోసం చేసి అమ్మాయిలను పాడు చేసి నాశనం చేసిన వ్యక్తిని మాకు విడుదల చేయమంటున్నారు. బాగు చేసిన వ్యక్తిని ఏమంటారంటే సిలువ వేసేయని అంటున్నారు. ఆయన ఎందుకయ్యా సిలువ వేయబడ్డాడు అంటే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే మనము తప్పకుండా చూడవలసింది సామెతల గ్రంథం చూడండి, 16:3 చూడండి. సామెతల గ్రంథం 16:3. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలమగును. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి మనం? మన పనులన్నీ ఎవరి మీద ఉంచాలంట? దేవుని మీద ఉంచాలి మన భారం అంతా. యేసుక్రీస్తు సిలువలో ఎందుకు మరణించాడయ్యా అంటే నువ్వు చేసే ప్రతి పనిని గూర్చి, నువ్వు చేయబోయే ప్రతి విషయమును గూర్చి ఎవరి మీద భారం పెట్టాలంటే దేవుని మీద నువ్వు ఏం చేయాలంటే భారము పెట్టాలి. మనం మోస్తే మనకి ఎలా ఉంటది? భారంగానే ఉంటది. ఒక కుటుంబాన్ని పోషించే తల్లిదండ్రులకు తెలుస్తుంది భారం అంటే, అవునా కాదు? తల్లిదండ్రులుగా కుటుంబాన్ని ఎలా పెంచాలి, ఎలా పోషించాలి, ఈ సమస్యల నుంచి ఎలా గట్టెక్కాలని వారు రాత్రంతా ఆలోచన చేస్తూ ఉంటారు. బంధకాల్లో ఉన్నప్పుడు, వారు బలహీనతలో ఉన్నప్పుడు అదే ఆలోచనలు వస్తూ ఉంటాయి. వారు కృంగిపోతున్న స్థితిలో ఏంటి మా కుటుంబం ఎలా అయిపోయిందని తల్లిదండ్రులకు మాత్రమే గురి కలిగి ఉంటారు. ఎందుకని? బిడ్డలకి అవన్నీ వాళ్ళు చెప్పరు. వాళ్ళు చెప్తే కుమిలి బాధపడతారని బిడ్డలకి ఏం చేస్తారంటే అవి దాచిపెట్టేసి సంతోషాన్ని మాత్రమే బిడ్డలకి ఇస్తూ ఉంటారు. అలాగే దేవుడు కూడా చెప్తున్న మాట ఏంటంటే నీకు చాలా పనులు ఉన్నాయి, నీ విషయంలో చాలా పనులు జరగాలి, చాలా విషయాలు జరగాలి నీ జీవితంలో. కానీ నువ్వేం చేయాలంటే నీ మీద పెట్టుకుంటే అవి జరగవు. కానీ ఎవరి మీద పెట్టమన్నాడు? నీ పనుల భారం అంతా యెహోవా మీద మోపండి. దేవుని మీద ఎప్పుడైతే మనం మోపగలుగుతామో ఆ భారాన్ని అంతటినీ దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మోయడం ప్రారంభిస్తాడు. అర్థమవుతుందా? బిడ్డలుగా మీరు ఎవరి ప్రాయంలో ఉన్నారు మీకు ఏం తెలియదు. కానీ తల్లిదండ్రుల దగ్గర ఎప్పుడైనా భారంతో కూర్చుని వారి భారాన్ని అడిగితే వాళ్ళు చెప్తారు. ఎందుకు బిడ్డల పక్షాన్ని ఎంత యుద్ధం చేస్తున్నారంటే భవిష్యత్ అనేది బిడ్డలది బాగోవాలని. అర్థమవుతుందా? ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు మాటి మాటికి నిన్ను తిడుతున్నారంటే నీ మీద ప్రేమలే కాదు, నీ మీద ప్రేమ ఉండి ఎక్కడ క్రమము తప్పుకుపోతావని చెప్పి ఏం చేస్తారంటే గద్దింపుని మీకు ఇస్తారు. అందుకని దేవుడు చెప్తున్న మాట, మీరు జాగ్రత్తగా మీ పనుల భారం అంతా నా మీద పెట్టండి, ఆ భారాన్ని అంతటిని నేను తీరుస్తానని చెప్తున్నాను. కాబట్టి మీరు ఆలోచన విధానంలో ఎలా ఉండాలంటే నీకు ఏ భారం ఉన్నా, ఏ పరిస్థితి ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా నువ్వేం చేయాలంటే మొట్టమొదటి ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దేవుని మీద నీ పనుల భారం అంతా పెట్టాలి. అందుకనే ఆయన సిలువలో మరణించాడు. ఆయన సిలువలో మరణించిన కారణం ఏంటి అంటే నిన్ను బాగు చేయడానికి మాత్రమే ఆయన గాయములన్నీ పొందేశాడు. నిన్ను నన్ను సుఖముగా ఉంచడానికి మాత్రమే ఆయన చక్కగా అన్ని విధాల దెబ్బలు తినేశాడు. శిరస్సు నుంచి అరిపాదం వరకు గ్యాప్ లేకుండా కొట్టేశారు ఆయన. అర్థమవుతుందా? శిరస్సు నుంచి అరిపాదం వరకు గ్యాప్ లేదు కొట్టే విషయంలో ఆయన. ప్రతి దాని విషయంలో కొట్టారు. ముళ్ళ కిరీటం పెట్టేశారు. ముళ్ళ కిరీటం మనం ముళ్ళు గుచ్చుకుంటామా? తల్లో గుచ్చుకోగలుగుతామా? ఒక ముళ్ళు అయినా మన తల్లో కనీసం పిన్నిస్ చేతులు గుచ్చుకుని చూడండి మీరు, ఎలా ఉంటుంది మనకి? గుచ్చుకోగలుగుతామా? గుచ్చుకోలేము. దాన్ని పై పొర దిగేటప్పటికే మనకి ఏమైపోతే భయం వేస్తూ ఉంటది. అలాంటిది 2 అంగుళాలు ముళ్ళు ఇలా పెట్టేసి ఒక్కసారి నొక్కుతా ఉంటే ఎలా ఉంటుంది? శిరస్సు నుంచి అరిపాదం వరకు నుజ్జుగా చేయబడ్డాడు. ఎందుకు చేయబడ్డాడంటే నువ్వు మోసుకున్న భారం అంతా ఆయన మీదకి వెళ్ళాలని. నువ్వు పడుతున్న బాధ అంతా ఆయన పడిపోయాడు సిలువలో. నువ్వు సుఖంగా జీవించవలసిన జీవితాన్ని దేవుని మీద నీ భారం పెట్టకుండా నీకు నువ్వుగా కృంగిపోతున్న పరిస్థితులు దేవుడు చూస్తున్నాడు. నీకు నువ్వుగా నలిగిపోతున్న పరిస్థితులు దేవుడు చూస్తున్నాడు. అందుకు నువ్వేం చేయాలంటే ఇక్కడ సామెతల గ్రంథంలో స్పష్టంగా సెలవిస్తున్నాడు, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు ఏమవుతాయంట? సఫలమవుతాయి. సఫలమవుతామంటే కార్యములు జరగడం ప్రారంభించబడతాయి. దేవునికి స్తోత్రం. అందుకని మనం ఏం చెయ్యాలి అంటే దేవుని కృపలో మనం ఎప్పుడు కనిపెడతా ఉండవలసింది ఏంటంటే నా పాపముల కొరకు ఒక ఆయన భారం మోసేశాడు,
నా భారం అంతటిని మోసిన వ్యక్తికి ఇంకా ఉన్న భారాన్ని అప్పగించేస్తే ఆయనే సమస్తము చూసుకుంటాడని చెప్పి నువ్వు నేను ఏం చేయాలంటే విడిచిపెట్టేయాలి. ఎంతకాలం మోసే కొద్ది. అందుకనే రేపటి దినం కోసం ఏం చేయాలని ఆలోచించను. ఇయ్యాల ఏం చేయాలి, ఈ రోజు ఏం చేస్తే దేవుడు నన్ను ఇష్టపడతాడు, ఈ రోజు నేను దేవుడితో ఎలా నడిచాను, ఈ రోజు నన్ను దేవుడు ఎంతో చూశాడు, ఈ సమాజంలో అందరికంటే ఎక్కువగా దేవుడికి నేను కనబడుతున్నానా లేదని చెప్పి నా తలంపులు ప్రతి క్షణం ఆలోచన చేస్తాను. ప్రతి క్షణం దేవుని కొరకు అలాగే ఆలోచన చేస్తాను. నా గ్రామంలో నేను ఒక్కడనే దేవుడికి కనబడాలి ప్రత్యేకంగా అని చెప్పి నేను కేవలం దేవుడితో ఎక్కువ గడపడం ప్రారంభిస్తాను. ఎందుకని దేవుడు ప్రత్యేకించబడిన వారి మీద తన కను దృష్టి ఎప్పుడూ ఉంటుంది. అందుకని మీరు గ్రామంలో శ్రేష్టమైన వారిగా ఉండాలి, బహుమతి పొందుకునే వారిగా ఉండాలి. దేవుని కనులు ఎవరి మీద పడాలి అంటే, అయ్యో నా సంఘంలో నా మీద మాత్రమే దేవుని కను చూపు ఉండాలని ఎవరికి వాళ్ళే పోటీగా మీరు ఏం చేయాలంటే దేవుని నీడను ఆశ్రయించాలి. కార్యములన్నప్పుడు సఫలమవడం ప్రారంభించడం. నీ భారమంతా దేవుని మీదకి వెళ్ళినప్పుడే అవి జరగడం ప్రారంభించబడతాయి. అర్థమవుతుందా? అందుకని మనం ఎప్పటికప్పుడు జ్ఞానము కలిగిన కుమారులుగా కుమార్తెలుగా దేవుని ఎదుట నిలబడే వారిగా ఉండాలి. కాలం సంపూర్ణం అవుతుంది. కఠినమైన దినాలు మనకి రాబోతున్నాయి. కఠినమైన దినాలంటే ఎలా ఉంటుందో ఒక మాట చెప్తాను. దీనికోసం నీకు ఎప్పుడైనా ఆదివారం వచ్చినప్పుడు వివరించగలుగుతాను. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నా గొంతుకు ఆరిపోయింది. నా గొంతుకు ఆరిపోయింటే నేను మరలా ఏమనుకుంటానంటే నా నోటిలోకి ఏమైనా ఓటు వస్తే దాన్ని మింగి మరలా స్పష్టంగా మాట్లాడడానికి బాగుంటుంది అనుకుంటాను. అలాగా ఏం జరుగుతుందయ్యా అంటే అంత్యకాలంలో మన నోటిలో వస్తే దానితో గొంతు తడుపుకుంటే చాలు అనుకున్న రోజులు రాబోతుంది. అంటే మనకి ఫుడ్ ఉండదు అనమాట. ఫుడ్ లేకుండా ఏమవుతుందంటే నోటిలో నుంచి వచ్చే దానితోనే మరలా కడుపులో కనీసం గొంతు తడిస్తే చాలు అనుకునే రోజులు రాబోతుంది. అలాంటి కఠినమైన శ్రమలు 7 ఏళ్ల పాలనలు రాబోతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు మన వాక్యం ఏం చెప్తుంది, ఆ వాక్య ప్రకారంగా మనం ఎలా నడవాలంటే 37 కీర్తనలు అంటాడు చూడండి, 7వ వచనంలో, యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. ఏమన్నాడు? యెహోవా ఎదుట మౌనముగా ఉండి మనం ఏం చేయాలంట? ఆయన కొరకు కనిపెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆయన వస్తాడు, తప్పకుండా వస్తాడని మనకి హెచ్చరికలు వస్తున్నాయి. వస్తున్న దినాలు ఎలా ఉండబోతున్నాయో దేవుడు చెప్తున్న మాటను బట్టి మనం ఏం చేయాలంటే దేవుని కొరకు కనిపెట్టుకుని మనం ఏం చేయాలంటే ఎదురు చూస్తూ ఉండాలి. అర్థమవుతుందా? మొదటిది నీ పనుల భారం అంతా దేవుని మీద వేయాలి. రెండవది దేవుని కొరకు నువ్వేం చేయాలంటే కనిపెడుతూ ఉండాలి. ఎంతమంది కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారు? నా మాటకి జవాబు వస్తుందా? అందరూ చెప్పండి. నిజంగా ప్రామిస్ హృదయాలు తెరిచారు. నేను చూడండి అంతరంగంగా ఉన్న దేవుడే మిమ్మల్ని చూస్తాను. దేవునికి స్తోత్రం. దేవుడు మీ ప్రణాళిక త్వరలో తీర్చును గాక. అర్థమవుతుందా? కనిపెట్టి మనం ఏం చేయాలంటే ఉండాలి. కనిపెట్టినప్పుడే మనకి ప్రథమ బహుమతి దొరకడం ప్రారంభించడం. మనము కనిపెట్టినప్పుడే ఏదైనా మనకి దొరకకుండా పోతే చెప్తున్నాం. కనిపెట్టండి, కనిపెట్టి మీరు ప్రార్థన చేయండి. ఆలస్యమైన అది ఎంత రెట్టింపుతో దేవుడు ఇస్తాడంటే ప్రతి విషయంలో ఆశీర్వాదంగా దేవుడు మార్చి దాన్ని ఇస్తాడు. కనిపెట్టి ఉన్న వాళ్ళకి దేవుడు ఆలస్యం చేయడు. కంపల్సరీ. ఎలా అంటే ఇదిగో బస్తే బాతో వ్యభిచారం చేసి ఆ పుట్టిన బిడ్డను దేవుడు తీసుకువెళ్ళిపోయాడు. కానీ 7 దినాలు, ఆ 7 దినాల తర్వాత కొన్ని సంవత్సరాలు మరలా ఏమి ఇచ్చాడంటే సొలొమోను ఇచ్చాడు. సొలొమోను జీవితం ఎలా ఉందంటే ఏ గొడవ లేకుండా సాగిన ప్రయాణం కాదు. ఈరోజు మన జీవితంలో కూడా అదే అనుకోవచ్చు. మనం కనిపెట్టి ఎప్పుడైతే ఉంటామో కనిపెట్టిన ప్రతి ఒక్కరికి దేవుడు ఏం చేస్తాడంటే తగిన సమయమందు ప్రతిఫలం ఇవ్వడం ప్రారంభిస్తాం. రెండవదిగా మనం ఏం చేయాలంటే కనిపెడతా ఉండాలి. కనిపెట్టి ప్రార్థన చేయాలి. కనిపెట్టి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో కనిపెట్టిన ప్రతి ప్రార్థనకి ఏమవుతుందంటే ప్రతిఫలం వస్తుంది. బాగా మీరు ఏదైనా అప్పగించారనుకో నాదిలాగా ఫీల్ అయి ప్రార్థన చేస్తాం. అర్థమవుతుందా? మీరు ప్రార్థన చెప్పారంటే అది జరిగే వరకు కూడా ప్రార్థన జరుగుతూనే ఉంటుంది. ఎందుకని? నాకు కనిపెట్టడం బాగా అలవాటు.
దేవుడు ఎందుకు ఇవ్వడో, ఎందుకు ఇవ్వవో అడిగితే అని నా ప్రశ్న. మీరు ఇలా ఉండాలి. ఇలా ఉంటే దేవుడు ఎందుకు ఇవ్వడన్న ఆలోచన మీకు రావాలి. అర్థమవుతుందా? తల్లిదండ్రులని ఏదైనా అడుగుతావు, అడిగినప్పుడు నాకు 1000 రూపాయలు కావాలి, నేను ఇది కొనుక్కుంటాను అన్నప్పుడు తల్లిదండ్రులుగా కొన్ని మాటలు తిట్టినా ఏం చేస్తారు? మరలా కంపల్సరీ ఆ 1000 రూపాయలు అనేవి ఇస్తాం. ఎంజాయ్ చేయడానికైనా లేకపోతే ఫేర్వెల్ పార్టీకైనా ఏదైనా సరే ఇస్తాం. ఎందుకు ఇస్తామంటే వాళ్ళ ఆశది. అలాగే దేవుని కూడా మనం అడిగినప్పుడు అధికారంతో అడగాలి. నేను నీ బిడ్డనై ఉన్నాను, నువ్వు నాకు ఎందుకు ఇవ్వవో అని నువ్వు కనిపెట్టి దేవుణ్ణి అడగాలి. నాకు బాగా అలవాటు దేవుణ్ణి ఇలా అడగడం. ఎందుకు ఇవ్వడో, నన్ను పుట్టించింది ఈ లోకంలో ఆయన, నాకు కావాల్సింది ఎందుకు ఇవ్వడని మీరు అడిగితే తప్పకుండా దేవుడు ఇస్తాడు. అర్థమవుతుంది. ఎన్నో కార్యాలు దేవుడు చేస్తున్నాడు. ఇది చేయడం నువ్వు ఎందుకు అనుకోవాలి? అది కూడా చేస్తాడు. దేవుని విషయంలో కనిపెట్టడం అనేది ప్రాముఖ్యం. మనం కనిపెట్టి ప్రార్థన చేయం. మన ఊహలో ఉన్నది ప్రార్థన చేస్తాం, ఊహలో ఉన్నది ప్రార్థన చేయదు. కనిపెట్టి దేవుని కొరకు ఏ రిజల్ట్ రాబోతుందని ప్రార్థన చేయాలి. మన ఊహ ఎప్పుడు నెరవేరుతుందా అని ఆలోచనలో ఉంటుంది, కానీ కనిపెట్టి ప్రార్థన చేసేవాడికి దేవుడు ఎలా జవాబు ఇవ్వాలని ఎదురు చూస్తాం. అర్థమవుతుందా? మీరు బాగా గమనించండి. దానియేలుని నేను ఈ టాపిక్ తీసుకురాను, కానీ దానియేలు మొట్టమొదటి దినాన్న ప్రార్థన ప్రారంభించినప్పుడు దేవదూత పరలోకం నుండి పంపబడ్డది. పరలోకం నుండి పంపబడితే మధ్యాకాశంలో ఏం జరిగిందంటే యుద్ధమే జరిగింది. ఎందుకు? దానియేలు దగ్గరికి వస్తున్న శుభవర్తమానం ఏమైందంటే మధ్యలో 21 రోజు పోరాటం జరిగింది. 21 రోజు పోరాటం జరిగితే ఆ దేవదూత వచ్చి ఈ కార్యాలు ఇలా జరగబోతున్నాయని చెప్తూ మానేసి మొట్టమొదట దానియేలుతో ఏం మాట్లాడతారో తెలుసా? నీవు మొదటి రోజు మోకాళ్ళు ఆనినప్పుడే నేను బయలుదేరని గాని మధ్యలో యుద్ధం ప్రారంభించబడింది. నీ దగ్గరికి రావడానికి చాలా గొడవలు జరిగినాయి. 21 రోజు పట్టింది. నువ్వు మొదటి రోజు ప్రారంభించే ప్రార్థన దేవుడు అప్పుడే నీకు గౌరవించమని పంపించాడు. కానీ 21 రోజు మధ్యాకాశంలో కొంచెం యుద్ధం జరిగినప్పుడు నాకు సహాయకులు వచ్చారు. సహాయకులను బట్టి వాళ్ళకి అప్పచెప్పి నేను ఇక్కడికి వచ్చానని చెప్పి ఒక మానవుడికి దేవదూత ఏం చెప్తుందంటే ప్రశ్నకు జవాబు చెప్పి. అర్థమవుతుందా? దేవుడి దగ్గర నువ్వు పెడితే కంపల్సరీ నువ్వు కనిపెట్టి అడిగితే దేవుడు ఇవ్వకుండా పోతాడా? దాటి వెళ్ళిపోతాడా? దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దని గుడ్డివారు అరిస్తే దాటి వెళ్ళిపోయాడా? చెవిటి వారు పిలిస్తే ఏమైనా ఆగిపోయాడా? ఆలోచించేయండి. దేవుడు ఎప్పుడైనా సరే ఆగిపోయి మనకి ఏమి ఇవ్వాలో చూసేవాడు. కానీ మనం ఎలా అడుగుతున్నాం అనేది కనిపెట్టి ఆలోచించి కనిపెట్టి ప్రార్థన చేస్తే ప్రతి విషయంలో దేవుడు తీరుస్తాడు. అర్థమవుతుందా? బాగా గమనించుకోండి. మొదటిది పనుల భారం మనం ఏం చేయాలి? దేవుని మీద పెట్టాలి. రెండవది కనిపెట్టి ప్రార్థన చెయ్యండి. ఇది అంతేకాదు తినాలమ్మా. మీరు ఇంకా నేనేదో వచ్చి చెప్పాలి అని కాదు, కానీ మీరు కూడా ఇది వరకు బిడ్డలందరూ చక్కగా 20 ప్రశ్నలు 50 ప్రశ్నలు స్లిప్లెట్ కూడా నాకు ఇచ్చేవాళ్ళు ఫస్ట్ లో. నేను వచ్చిన కొత్తలో ఈ రోజు ఒక్కరు అడుగుతలేదు. చక్కగా ఏదో ఒక ప్రశ్న వచ్చింది పాపం బైబిల్ గ్రంథంలో నుంచి, అన్యా ఇలా ఏంటి అని అడిగేవాళ్ళు. ఈ రోజు అడగడమే లేదు, మానేశారు. మరి ఎక్కడికి వెళ్తుంది మీ ఆలోచన? బాగా గుర్తుపెట్టుకోండి. చక్కగా అడిగితే నాకు ఎంతగానో ఆశ్చర్యం వేసింది. అబ్బా, నా బిడ్డలకి ఇంకా మంచి నేర్పించాలి చెప్పాలని ఆశతో ఉండేవాడిని. ఈ రోజు నేను వస్తున్నాను కానీ వీళ్ళు ప్రార్థన చేయించి వెళ్ళిపోతారు, ఏ ప్రశ్న అడగట్లేదు. అంటే వీళ్ళకి ఏమైపోయిందంటే వీళ్ళు కూడా స్టార్ట్ అయిపోయింది. మాకు కొమ్ములు వస్తున్నాయి కాదు, కొమ్ములు రాకూడదు. ప్రతిరోజు నేర్చుకునేలాగా ఉండాలి. మీరు బైబిల్ చదవడం మానేశారని దేవుడు చెప్పాను. అర్థమవుతుందా? మీరు బైబిల్ మీద ధ్యాస లేదు, మీకు మానేశారు. మీరు వింటున్నారు ఎక్కువగా, బైబిల్ చదువుతున్నారు, ఎంత చెప్పి చదువుతున్నారు గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? బైబిల్ చదవండి. ఫస్ట్ లో ఎలా అడిగారో అది మీరు గుర్తింపు తెచ్చుకోండి. దేవుని దగ్గర మనం కనిపెడుతూ ఉండాలి, అడుగుతూ ఉండాలి, ప్రతిదీ నేర్చుకుంటూ ఉండాలి. ఏం నేర్చుకోవాలంటే సేవకుడికే బుద్ధి చెప్పేలాగా మీరు ఉండాలి. అలా మార్చబడాలని నా ప్రయత్నం. ఈరోజు అలాంటి సేవ లేదు మన దగ్గర. ఈరోజు మన దగ్గర వినపడుతుందంటే మనం ఏం చేయాలంటే దేవుని మీద మన భారం అంతా మోపుకుని ఉండాలి. మూడవదిగా చూద్దాం. లోకాసు సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చూద్దాం.
28వ వచనం చూడండి. ఆయన అవును గాని దేవుని వాక్యం విని దాన్ని గైకొన్న వారు మరీ ధన్యులని చెప్పిన. అర్థమవుతుంది. మీరేం చేయాలంట? వాక్యం విని గైకొన. ఎంతమంది ఇంకా టీవీని చూస్తున్నారు? ఇక్కడ టీవీని చూస్తున్నారు. ఇంకా దేవునికి స్తోత్రం. అలాగే ఉండండి. అర్థమవుతుందా? చూసిన కొంతమంది స్మైల్ బట్టి కనిపెట్టారు. దేవుని వాక్యము విని మీరు ఏం చేయాలంటే గై కొనబడాలి. గై కొన్నవారు ధన్యులు అంటుంది. ధన్యత అంటే ఏంటో తెలుసా? తిరిగి లేకుండా వాడు విజయంలో ఉన్నట్టు, తిరిగి లేకుండా వాడు చక్కగా సాగిపోతున్నట్టు. అర్థమవుతుందా? వాడికి ధన్యత అంటే వాడికి ఏది కొదువు లేనట్టే. దివారాత్రములు ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడు. అలాగే హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఇలా ధన్యులని ఎందుకు అంటున్నాడంటే దేవుని యొక్క ప్రసన్నత ఆ ధన్యుడి దగ్గర ఎంతసేపు ఉండడానికి ఇష్టపడుతుంది. అందుకని దేవుని వాక్యాన్ని మీరు వినేం చేయాలంటే గైకొని దాని యందు మీరు నిలబడితే ధన్యులని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే హృదయాలను మార్చండి. మైనస్ లో ఉంచొద్దు, ప్లస్ కి ఎలా రావడో చూడండి. మైనస్ లో ఉన్నంతసేపు హార్ట్ బీట్ అంతా లోకం మీద ఉంటది. అయ్యో నాకు ఈ సమస్య ఉంది, అయ్యో నాకు ఈ బలహీనత ఉంది, అయ్యో నాకు ఈ ఇబ్బంది ఉంది, ఇన్ని బాధలు నా వెంట వచ్చేస్తున్నాయి, ఇన్ని కష్టాలు నా వెంట వస్తున్నాయి. ఇవన్నీ మైనస్ లో. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే సిలువలో నీ కొరకు ఎందుకు మరణించాడంటే నీ భారం అంతా ఆయన మోసుకెళ్ళిపోయాడు, నీ కష్టమంతా ఆయన మోసుకెళ్ళిపోయాడు, నీ నష్టమంతా ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. ఇదంతా కేవలం ఏంటంటే నీలో ఉన్న మైనస్ మాత్రమే. నువ్వు ఎదరికి వెళ్ళలేకపోవడం, నువ్వు ధన్యుడు అవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే నీలో ఉన్న మైనస్ దేవుని గుర్తించలేకపోతుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని గుర్తిస్తావో నీలో ఉన్న మైనస్ అంతా ప్లస్ గా మార్చబడుతుంది. అర్థమవుతుందా? ఏమంటే ప్లేట్లెస్ డౌన్ వస్తే మనిషికి ప్రమాదమా లేకపోతే సుఖంగా పడుకుంటాడా? అమ్మా, ప్లేట్లెస్ డౌన్ అయితే మనిషికి ప్రమాదం. అలాగే దేవుని వాక్యం మన జీవితంలో డౌన్ అయిందనుకో మనకే ప్రమాదం. అర్థమవుతుందా? మనలో దేవుని యొక్క వాక్యం గైకొంటూ ధన్యులం అవుతూ ఉండాలి, కానీ గైకొనకుండా ధన్యులు కాలేరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుని చూస్తాడన్నది వాక్యం. హృదయం అంటే హృదయం శుద్ధీకరించబడాలి. ఈ హృదయంలో ఎన్నుంటాయి? కుళ్ళుపై జోగులు ఇవన్నీ ఉంటాయి. నేను మాట్లాడుతూ నాకు రావట్లేదా కానీ మర్చిపోయాను, అప్పుడు గుర్తుంది. అర్థమవుతుందా? ఇవన్నీ ఉంటాయి. దీని వలన ఏమవుతుందంటే ధన్యులు మామో. దేవుడు వాక్యం చెప్తుంది హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుణ్ణి చూస్తారని చెప్తుంది. మీరు శుద్ధీకరించబడినప్పుడు మాత్రమే ధన్యులు అవుతారు. అప్పుడు మీరేం చేస్తారంటే దేవుని చూడగలుగుతారు. ఈ రోజు వాక్యాన్ని నువ్వు గైకొనకపోతే ధన్యుడు ఎలా అవుతావు, ధన్యురాలు ఎలా అవుతావు? అర్థమవుతుందా? నేను చెప్పేది ఏంటంటే మీరు వెలిగించబడాలి. కొవ్వొత్తు ఆరిపోతే దానికి ఫలితం ఉండదు. చక్కగా కాలుతూ ఉంటేనే వెలుగు ఇస్తా ఉంటది. మీరు కూడా అలాగే వెలిగించబడాలి. ఈ అంత్యకాల దినాల్లో మీకు తేటతెల్లని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు మీరు ఏం చేయాలంటే నేను వెలిగించబడాలని నా ఆలోచన రావాలి. ఎవరి క్రీస్తు మరణించింది మనల్ని వెలిగించడానికి, ఆయన చనిపోయింది మన జీవితాలను బాగు చేయడానికి, మనము చక్కగా దేవునిలో వెలిగించడానికి ఆయన వస్తే మనం మాత్రం ధన్యులు అవడానికి వెనకడికి వేస్తూనే ఉంటాం. అర్థమవుతుందా? అందుకనే ఫిలిప్పీ పత్రిక 4:13 అంటాడు చూడండి, కష్టమవుతుంది. కొలెస్ట్రాల్కి ముందు ఉంటుంది చూడు, చదువు. ఫిలిప్పీలకు 4:13 నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను, అయినను నా శ్రమలో పాలు పుచ్చుకొనది మంచి పని. చూసారు? అర్థమవుతుందా? నా పనిలో పాలు పుచ్చుకునేది మీకు మంచి పని. నేను ఎందుకు నేర్పిస్తున్నానయ్యా అంటే మీరు కూడా దేవుని ఎదుట ఎదగబడాలి, దేవుని ఎదుట ఎదిగేలా ఉండాలి. ఏమండి, ఒక మొక్కకి చక్కగా నీరు పోస్తూ ఉంటే బలం ఎలా వస్తుందో మీకు వాక్యాన్ని పోస్తున్నప్పుడు మీరు ఏం చేయాలంటే బలవంతులు అవ్వాలి. అక్కడ అన్నాడు చూడండి వాక్యం 13వ వచనంలో, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును
చేయగలను. నువ్వు ఎప్పుడైతే బలపడగలుగుతావో దేవుని కార్యాలు అనేవి నీ జీవితంలో నెరవేర్చబడతాయి. మరిన్ని కార్యాలు చేయడానికి నువ్వు బలవంతుడు అవ్వగలుగుతావు. అర్థమవుతుందా? వినండి, వాక్యం విని మనం గ్రహించాలి. గైకొనిన వారు ధన్యులు అన్నాడంటే ఇప్పుడు సమస్తమును ఎక్కడుంది బలం అంటే ఆయన బలపరుస్తున్నాడు, ఈయన చేసుకుంటూ వెళ్తున్నాడు. మనం ఏం చేయాలంటే మంచి వాటి కోసం ఆలోచించండి. చెడ్డ వాటి కోసం ఎంతకాలం ఆలోచన చేశారు? చెడ్డ పనులు చేయకుండా ఎంతకాలం వచ్చేసామంటాం మనం. చెడ్డకాలం చేసాం, ఇప్పుడు మంచి పనులు చేయడానికి దేవుడు ఇష్టపడుతుంది. నీ కొరకు మరణించిన వ్యక్తి ఉన్నాడని ఈ రోజు నువ్వు తెలుసుకోగలుగుతున్నావు కనుక నువ్వేం చేయాలంటే మంచి పనులు అనేవి చేయడం ప్రారంభించు. చెడ్డలు అనేవి ఇంకా ఫుల్ స్టాప్ పెట్టండి. మైనస్ లో ఉంటే నువ్వు ప్లస్ లోకి రాలేవు. నువ్వు ఎప్పుడైతే ప్లస్ లోకి వస్తావో ఆ ప్లస్ నేను ఏం చేస్తుందంటే బ్లెస్సింగ్ గా మారుస్తుంది. అర్థమవుతుందా? ఆ ప్లస్ నేను బ్లెస్సింగ్ గా మార్చి హృదయము శుద్ధీకరించేలాగా చేస్తుంది. కానీ ఇంకా దేవునితో నువ్వు కాలక్షేపం చేయడానికి వెళ్ళడానికి ప్రయత్నం జరుగుతుంది. అందుకని మనం హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి. ఇక్కడ పౌలు భక్తుడు కూడా అంటాడు, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలుగుతున్నాను. అర్థమవుతుందా? బలం అంటే శరీరానికి సంబంధించింది కాదు, ఆత్మీయతకు సంబంధించిన బలం. నన్ను ఆత్మలో ఆయన బలపరుస్తున్నాడు. అందుకని కింద అంటాడు, అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొన్నది మంచి పని అంటున్నాడు. అర్థమవుతుందా? సేవకుని యొక్క ఉద్దేశంలో పాలు పంపులు పొందడం మీకు ఎంతో ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. వారం ఎందుకు జరిగిందా చర్చిలో? దేవునికి స్తోత్రం. మరి నేను మాట్లాడలేకపోయాను, ఫోన్ చేద్దాం అనుకున్నాను, బిజీగా ఉంటే కొంచెం చేయలేకపోయాను. అయితే దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే చక్కగా ఒక క్రమాన్ని అలవరిస్తే మీరు పాలు పంపులు పొందొచ్చుడు, అదే మంచి పని. అర్థమవుతుందా? నేను మీతో మాట్లాడకపోయినా లేకపోతే నాన్నగారు మాట్లాడినా ఏదో ఒక క్రమాన్ని మీకు అప్పగించేసిన ఆ క్రమం ఏమవుతుందంటే ఈ వారంలో కూడా నేను అడగకుండానే మీరు చేసుకుంటూ వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. అది ఏంటయ్యా అంటే దేవుడు మిమ్మల్ని జ్ఞానంతో నడిపించే దినాలు ప్రారంభించాడు. మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి దేవుడు ప్రారంభించాడు. మిమ్మల్ని మల్టిప్లై చేయడానికి దేవుడు ప్రారంభించాడు. అందుకని సేవకునిలో పాలు భాగస్తులైతే సేవకుని బలం పొందుతారని దేవుడే మాట్లాడాడు. నీతిమంతుడితో కలిసి జీవించు, నీతి బలం పొందుతావు. సేవకుడితో పాటు జీవించు, సేవకుడి బలాన్ని పొందుతావు. ప్రవక్త బలంతో ఆశించు, ప్రవక్త బలాన్ని పొందుతావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనం ఎక్కడ ఆగిపోతున్నాం అంటే మైనస్ ఆగిపోతున్నాం, కొనలేకపోతున్నాం దేవుని వాక్యాన్ని. దేవుడు సిలువ వేయండి అని ఎందుకు పిలిపించుకున్నాడంటే ఈరోజు నీ భారం అంతా ఆయన మోయడానికి ఇష్టపడ్డాడు. నీ శ్రమలన్నిటినీ ఆయన పట్టుకు వెళ్ళిపోయాడు. నీ కష్టాలన్నిటినీ ఆయన పట్టుకుని వెళ్ళిపోయాడు. ఇంకా నువ్వు అదే స్థితిలో ఉండిపోయి నా వలన ఏది కాదు అనుకుంటే దాని వలన లాభమే ఉండదు. నువ్వు ఎప్పుడైనా లాభం పొందాలంటే దేవుని ఆలోచనలు నిన్ను ప్రతి క్షణం వెతుకుతూ ఉంటాను. నేను ఇప్పుడు వెళ్తాను, వెళ్ళి ఇంచుమించు 2 దాకా అలాగే మెలుపుకుంటాను. అర్థమవుతుందా? 2 దాకా 2 దాకా అలాగే మెలుపుకుంటాను. నాకు అనారోగ్యం రాదు, ఆవేశం రాదు, కష్టం రాదు, నష్టం రాదు. శత్రువు దాడి చేస్తే చిరునవ్వుతో వాళ్ళకి జవాబిస్తాను. ఎందుకని? నేను దేవునితో గడిపితే ఆయన నన్ను ఎలా నడిపించాలో ప్రతి క్షణం తీసుకోను. మీకు కూడా అదే నేర్పిస్తాను. ఎందుకంటే నేను ఏదైతే దేవుడి దగ్గర నేర్చుకుంటానో అది వెంటనే మీతో చెప్పేస్తాను. నాకు దాచుకోవడానికి, దాన్ని కొల్లబెట్టుకోవడానికి ఇష్టం ఉండదు. కొత్త ధనం ఎలా అయితే నేను నేర్చుకుంటానో సంఘానికి అదే దేవుడు నాకు తెలియపరిచేలాగా మార్చేస్తాను. అర్థమవుతుందా? మీరు దేవుని మీద భారం పెట్టండి, మీకు ఎంత మనశ్శాంతి దొరుకుతుంది. చాలా మంది అంటారు రాత్రంతా నిద్ర లేదమ్మా, అందుకనే ఇలా అయిపోయి నేను కట్టు, నాకు నీరసం వచ్చేసిందంట. అంటే మీరు శారీరకంగా ఉన్నారు కాబట్టి నీరసం వస్తుంది, కానీ ఆత్మీయ బలం నీలో ఎప్పుడైతే వస్తుందో అది మరింత బలాన్ని చేయడానికి ప్రారంభిస్తుంది. అర్థమవుతుంది. అందుకని నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చెయ్యగలను అన్నాడు అక్కడ పౌలు భక్తుడు. ఈరోజు నువ్వు ఒక బలమైన టార్గెట్ రీచ్ అవ్వాలి. ఏది రీచ్ అవ్వాలంటే నీ భుజముల మీద ఉన్నదంతటిని పట్టుకెళ్ళిపోయి సిలువలో మరణించిన వ్యక్తి మీద పెట్టేయాలి. నీ కోసం మరణించిన వ్యక్తికి ఏం చేయాలంటే మొత్తం భారాన్ని అప్పగించి, రెండవదిగా నువ్వు కనిపెట్టు దేవుని కొరకు. ఏమి దేవుని దగ్గర అడుగుతున్నావో దాని కొరకు నువ్వేం చేయాలంటే కనిపెట్టి ప్రార్థన చేయి. మూడవదిగా నీ హృదయాన్ని శుద్ధీకరించుకుని
దేవుని వాక్యాన్ని గైకొంటూ ఉండు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను బలపరచడం ప్రారంభిస్తాడు. నాలుగోది, అర్థమవుతుందా? నువ్వు దేవునికి ఎంత సమయం ఇవ్వగలిగితే అంతగా దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు, అంతగా దేవుడు నిన్ను మల్టిప్లై చేయడం ప్రారంభిస్తాడు, అంతగా నిన్ను వృద్ధి చేయడం దేవుడు ప్రారంభిస్తాడు. ఎందుకంటే ఆయనని ఎప్పుడైతే వెతకడం ప్రారంభిస్తావో ఆయన నిన్ను వెతకడం ప్రారంభిస్తాడు. అర్థమవుతుంది? దేవుడు వెతికేలాగా చేస్తే మనకి సంతోషమే సంతోషం. మనం అలా ఉండాలి దేవుని దగ్గర. దేవుని దగ్గర అలా ఉన్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఆయన కొరకే ఉండాలి, ఆయన కొరకే చనిపోవాలి. ఏదైనా సరే ఈ క్షణమందు వెళ్తున్నామంటే ఇల్లే ప్రతి క్షణంలో దేవుని కొరకు మరణించామా దేవుని చిత్తం, మరణించకపోయినా దేవుని చిత్తం, రెండో ఆయనకి అప్పగించే. అందుకని మన జీవితాల్లో శ్రమలు అనేవి, కష్టాలు అనేవి, బాధలు, అప్పుల సమస్యలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే మనశ్శాంతి లేని వాళ్ళకి వస్తూ ఉంటాయి. కష్టాలు శ్రమలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే మనశ్శాంతి లేక నీకు నువ్వుగా మోచుకుంటున్న భారాన్ని బట్టి నీకు వస్తాయి. నేను ఈ యొక్క రాత్రికాల సమయంలో చెప్తున్నాను, నీ భారమంతా దేవునికి అప్పగించు. దేవుడు చేసే కార్యాలన్నీ నువ్వు కళ్ళారా చూడడం ప్రారంభిస్తావు. అర్థమవుతుందా? నీ పనులన్నీ దేవునికి అప్పగించే, నీ భారమంతా దేవునికి అప్పగించే. ఏదైతే జరగాలని అనుకుంటున్నావో నువ్వు కనిపెట్టి ప్రార్థన చేయడం ప్రారంభించు. నువ్వు గైకొను దేవుని మాటల్ని, తప్పకుండా దేవుడు నేను హెచ్చించడం ప్రారంభిస్తాడు. అది నీకు చూపిస్తాడు, కళ్ళకత్తున్నట్లుగా చూపిస్తాడు. అలాంటి దేవుని కార్యాలు ఎంతో మంది చూస్తున్నారు. మీరు ఇంకా చూడకపోవడానికి నా మనసు నొచ్చుకుంది. మీరు ఇంకా చూడలేకపోవడానికి నా మనసు ఎంతో బాధపడదు. ఎందుకంటే దేవుడు నన్ను ఎలా బలపరుస్తున్నాడో మిమ్మల్ని ఎలా బలపరచాలని ఎంతో ప్రయాసపడుతున్నాడు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ 4 కారణాలు మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్తున్న మాట 4:19 వచ్చిన ఫిలిప్పీయులకు అదే ఉదయంలో కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తుని యేసునందు మహిమలో టెన్త్ క్లాస్ అంటే మీరు ప్రతి అవసరమును తీర్చును. అర్థమవుతుందా? మరలా నేను చదువుతున్నాను, క్లారిటీగా చూడండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. అర్థమవుతుంది? మన ప్రతి అవసరమును తీరుస్తాడు. ఎక్కడ? క్రీస్తు యేసు మహిమలో. కాబట్టి మీరు ఏం చేయాలంటే చెప్పబడిన వాక్యం ప్రకారం, తెలియపరచబడిన వాక్యం ప్రకారం మీరు ఏం చేయాలంటే దేవుని కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోండి. ఒకటి, టిఫిన్ చేయకముందు ప్రార్థన చేస్తారా, లేకపోతే వేకువను లేచి ప్రార్థన చేస్తారా? డైలీ ఒక టైం పెట్టుకోండి. ఆ టైయానికి నువ్వు వస్తావని దేవుడు ఎదురు చూడాలి. అర్థమవుతుందా? ఒక టైం పెట్టుకోండి. తెల్లరగట్లు 4, 3, 2 లేదా 1 గంట లేకపోతే 5 ఒక టైం పెట్టుకోండి. డైలీ అదే టైం మెయింటెనెన్స్ చేయండి. అదే టైం మెయింటెనెన్స్ చేసి మీరు ఏం చేస్తారంటే దేవునికి సమయాన్ని నా బిడ్డ వస్తుంది అని చెప్పేలాగా మీరు గుర్తింపు తెచ్చుకోండి దేవుడి దగ్గర. అర్థమవుతుందా? చేస్తారా? చెయ్యండి. చేస్తే మీకు ప్రతిఫలం వస్తుంది. అర్థమవుతుంది? ఏదో ఒక టైం నిర్ణయించుకోండి. 5, 4, 3 లేకపోతే మధ్యాహ్నం 2 లేకపోతే 3 ఏదో సమయంలో, ఎవరు చేయలేని సమయంలో ప్రార్థన చేయండి. చేసి ఒక టయాన్ని మీరు పెట్టుకున్నారంటే ఆ టయానికి దూత నీవు ప్రతి దినం ఒక నెల రోజులు అలా చేస్తే ఆ టయానికి నా కుమారుడు నా దగ్గరకు వస్తాడు అనే గురి దేవుడికి వెళ్ళిపోతుంది. దేవుడు అప్పుడు నీ యందు నీవు చేస్తున్న ప్రార్థనల యందు ఆయన కన్ను దృష్టి స్వాస్థంగా నిలబడుతుంది. అప్పుడు మీ ప్రతి అవసరమును దేవుడు తీర్చడం ప్రారంభిస్తాడు. కనుక మీరు చేయవలసింది మొట్టమొదటిగా మీ భారం అంతా దేవునికి అప్పగించాలి. రెండవదిగా దేవునికి స్తోత్రం. ఆలోచిస్తున్నారంట, ఇప్పుడే చెప్పిన అరగంట కూడా అవుతుందా? మూడవదిగా ఇప్పుడే చెప్పిందా, సినిమా కామెడీ బిట్ ఏమేసాడు ఫస్ట్ గుర్తుంటది. ఎంట్రన్స్ ఏ పేరు పడ్డదో తెర మీద, కామెడీ ఎలా చేసాడో పూర్తిగా గుర్తుంటది. సినిమా స్టోరీ చెప్పండి అమ్మా అంటే హీరోయిన్ ఏం చేసింది మొత్తం గుర్తొచ్చేది మనకు. అంతేరా? లేకపోతే ఫస్ట్ సీరియల్ ఏం జరిగిందంటే ముచ్చట్లు వేసారంటే మీకన్నా బాగా చెప్పుకోవాలి ఎవరు. మొట్టమొదటిగా మీ భారం అంతా యెహోవా మీద ఉండాలి. రెండోదిగా కనిపెట్టి ప్రార్థన చేయాలి. మూడోదిగా గైకొనిన వాడు
డెకరేషన్ వచ్చేది ప్రార్థనకి బ్యాండ్ వేసుకుంటారు ఇంకోసారి. నాలుగవదిగా బలపరుస్తాడు. అర్థమవుతుందా? ఆయన యందు సమస్తములు చేస్తే నిన్ను ఏం చేస్తాడంటే బలపరుస్తాడు. మంచి వాటిలో నువ్వు కూడా పొందాలి. ఐదవదిగా క్రీస్తు యేసు మహిమలో మీ అందరి ప్రతి అవసరత యేసు క్రీస్తు వారు తీర్చును గాక. అట్టి కృపలో దేవుడు మనల్ని దీవించును గాక. ప్రతి ఒక్కరు మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. మోకరించి ప్రార్థన చేద్దాం. జ్ఞానం ఇవ్వండి ప్రభా, గుర్తించుకునే జ్ఞానం నాకు కావాలని అడగండి. గుర్తించుకునే జ్ఞానం నాకు కావాలి. ప్రతి ఒక్కరు జ్ఞానం కావాలని అడగండి. మీలో మైమర్చిపోయే ఆలోచన తీసివేయండి. ఇక్కడి నుంచి దేవుడు మీ పనుల భారం ఆయన మీద పెట్టమన్నాడు. ఎంతకాలం మోస్తావు? ఎంతకాలం ఈ భారం అంతా నువ్వు తీసుకుంటావు? దేవుడు నీకు తెలియచేస్తున్న ఈ రాత్రి నీ భారం అంతా దేవుని మీద ఎట్టు, నీ కష్టం అంతటినీ దేవుని మీద ఎట్టు. రెండోది, కనిపెట్టి ప్రార్థన చేయి. నువ్వు పెట్టిన భారాన్ని బట్టి కనిపెట్టి ప్రార్థన చేయి. కనిపెట్టి ప్రార్థన చేసి దేవుడు తీర్చిన తర్వాత దాన్ని గైకొంటూ ముందుకు వెళ్ళు. గైకొంటూ ముందుకు వెళ్ళు. నిన్ను బలపరుస్తూ దేవుడు ముందుకు తీసుకువెళ్తాడు. నువ్వు ఆయన యందు ఏ కార్యమైనా చేయగలిగే బలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఐదవదిగా, నీ జీవితంలో దేవుడు క్రీస్తు యేసు మహిమైశ్వర్యములు ప్రతి ఒక్కటి తీర్చేస్తాడు. ఏది కూడా కొదువు ఉండదు. దేవుడు చెప్తున్న మాట, క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో మీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. కనుక మీరు ప్రతి ఒక్కరు ఏం చేయాలి రాత్రి అంటే చెప్తున్న మాట, క్రీస్తు ఎందుకు సిలువలో మరణించాడు అంటే కేవలం నీ పనుల భారం ఆయన మీద పెట్టడానికి, నువ్వు కనిపెట్టి దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి, దేవుని మాటలు గైకొనడానికి, నువ్వు బలహీనమైనప్పుడు బలము తెచ్చుకోవడానికి, ఆయన మహిమైశ్వర్యంలో నీ ప్రతి అవసరత తీర్చడానికి దేవుడు 5 పాయింట్లు నీకు తెలియజేశాడు. నీవు జ్ఞానము లేని వారిగా ఉంటే జ్ఞానము నివ్వు ప్రభు అని అడుగు. నీవు గుర్తింపు లేని దానిగా ఉంటే నాకు గుర్తింపు నివ్వు ప్రభు అని అడుగు. లోకంలో ఉన్నవన్నీ గుర్తు పెట్టుకోగలుగుతున్నావు. నీ చేతిలో ఎంత ధనం ఉందో, ఎంత అప్పు ఉందో అన్ని గుర్తు పెట్టుకోగలుగుతున్నావు. కానీ దేవుని యొక్క మాటను గైకొనేటప్పుడు నీకున్నవన్నీ గుర్తించుకోకుండా దేవుని మాటలను గుర్తించుకోగలిగితే నీ ప్రతి అవసరత క్రీస్తు యేసు మహిమలో తీర్చబడుతుంది. ప్రియ సహోదరి తల్లులారా, మీకు ఒకటే చెప్తున్నాను, నేను ఈ చిన్నవాడిగా ఉండి అనుభవిస్తున్నది క్రీస్తు దగ్గర మీరు అనుభవించాలన్న ఇష్టముతో మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాను. మీరు దేవుని యొక్క బలవంతులుగా నిలబడాలని, దేవుని యొక్క మీరు శక్తివంతులుగా ఉండాలని చిన్నవాడినైనా నేను మీతో ఇంతలా స్పష్టంగా దేవుడు మాట్లాడిస్తున్నాడు. మీరు అనుకోవచ్చు, మీరు ఏదైనా చెప్తారులే అనుకోవచ్చు, కానీ నేను దేవుని కృపను చూశాను. దేవుడు నన్ను ఎలా వాడుకుంటాడో చూశాను. దేవుడు నాతో ఎలా మాట్లాడతాడో చూశాను. ఈ రోజు మిమ్మల్ని కూడా అదే స్థితిలోనికి తీసుకువెళ్ళాలన్న ప్రయాస. మీ భారం అంతా దేవుని మీద పెట్టండి. మీరు మోస్తే మీరు ఎప్పటికీ దాంట్లో విజయం సాధించలేరు. మీరు మొయ్యలేరు. మీ భారాన్ని దేవుని మీద పెట్టండి, దేవుడు మోస్తాడు. నీ పనుల భారం అంతా దేవుని మీద పెట్టు. నీ సమస్యలన్నిటినీ దేవుని మీద పెట్టు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. చూడడం అనుకోవద్దు. నీ కొరకే సిలువలో మరణించాడు. నిందల పాలు, అవమాన పాలు, బలహీనతల పాలైపోయాడు, కష్టాల పాలైపోయాడు, నష్టాల పాలైపోయాడు. కానీ ఆ సిలువలో నీ విజయాన్ని చూసుకోమని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీకే భారం ఉన్నా దేవుని మీద పెట్టగలిగితే తప్పకుండా నీ స్థితిని దేవుడు చూస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు అనుకోవచ్చు, ఎవరు చూడరు, ఏదో మాటలు చెప్తున్నాడు, కలిబుల మాటలు, ఇవన్నీ చాలా కాలం నుంచి చెప్తున్నారు, ఇవన్నీ మాటలు నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. దేవుని మాటల్ని ఎలా గైకొంటున్నావని దేవుడు చూస్తున్నాడు. నువ్వు గైకొనకుండా ధన్యురాలు ఎక్కడ అవుతావు, ధన్యుడు ఎక్కడ అవుతావు? దేవుని మాటలు ముందుగా గైకొను. దేవుని మీద భారం పెట్టు. దేవుని మాటలు గైకొను. ఆయన నిన్ను బలపరచడం ప్రారంభిస్తాడు. నీకు శక్తినివ్వడం ప్రారంభిస్తాడు. ఆయన వాక్కుకి లోబడి నీవు జీవించు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు దేనిలో చిక్కుబడి ఉన్నావో, దేనిలో బలహీనురాలవై ఉన్నావో, నువ్వు దేనిని మోసుకుంటూ వెళ్తున్నావో, ఈ రాత్రి నీ హృదయాన్ని తేలిక చేసే దేవుని మీద పెట్టగలిగితే, నువ్వు ఈ రాత్రి నుంచి చెప్తున్నాను, నా దేవుని మీద పెట్టగలిగితే త్వరలోనే నీవు అనేకమైన సూచనలు చూడగలుగుతావు. నీ కళ్ళతో చూడగలుగుతావు. నువ్వు చూడలేనివి నీవు చూడగలుగుతావు. అది నీ భర్త విషయంలోనూ, భార్య విషయంలోనూ, బిడ్డల విషయంలోనూ, ఏ సందర్భం విషయంలోనైనా దేవుడు నీ కళ్ళకు గురించి చూపిస్తాడు. నువ్వు ఏది అడగాలన్నా నీ ప్రతి అవసరత క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో తీర్చబడుతుంది. కాబట్టి రాత్రికాల సమయంలో నిన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు.
నీ భారాన్ని మోసే దేవుడు ఉన్నాడు. నువ్వు వాక్యాన్ని గాయకొనగలిగితే నీ ప్రతి అవసరతను తీర్చే దేవుడు ఉన్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో నువ్వు జ్ఞానము లేని దానివి కాదు, జ్ఞానము గల దానివే. నువ్వు బలహీనురాలు కాదు, బలవంతురాలువే. కానీ దేవుణ్ణి విడిచిపెట్టావు కనుక నీలో కొన్ని బాధలు వెంటాడుతూ ఉన్నాయి, నీలో కొన్ని సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. స్థిరమైన భారం దేవుని మీద పెట్టగలిగితే ఈ రాత్రి నీ భారం అంతటిని మోసి యేసే నీ దగ్గరికి రాబోతున్నాడు. ఆయనే నీ భారాన్ని మోసుకు వెళ్ళడానికి రాబోతున్నాడు. కల్వరి శిలువలో నీ కొరకు కార్చిన రక్తమంతా ఆయన నీ కొరకే. ఈరోజు నువ్వు ఆయన మీద భారం పెడితే ఈ రాత్రికాల సమయంలో నీ భారాన్ని అంతటిని మోసుకు వెళ్ళడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన మీద నీ భారాన్ని అప్పగించు. క్రీస్తు యేసు మహిమలో మన ప్రతి అవసరత తీర్చబడుతుంది. కాబట్టి ఈ రోజు దేవుని చిత్తానికి అప్పగించే, దేవుని చిత్తానికి అప్పగించే, దేవుని చిత్తానికి అప్పగించేద్దాం. నువ్వు ఏది చేయాలనుకున్న దేవుని చిత్తంలో, ఏది జరగాలనుకున్న దేవుని చిత్తంలో నీ భారం అంతా ఆయనకి అప్పగించి ఆయన వాక్కులు విని గైకోను నువ్వు ధన్యురాలు, ధన్యుడు అవుతావు. ఆయన మాటలలో నువ్వు బలవంతుడు అవుతావు. నువ్వు ఏ విషయంలో కోల్పోయినా ఆ యేసే నిన్ను క్షమిస్తాడు, నీ ప్రతి అవసరం తీరుస్తాడు. ఈ రాత్రికాల సమయంలో కనిపెట్టు ప్రార్థించు. వాక్యాన్ని విని గైకోను దేవుని చిత్తంలో. నీ భారమంతా దేవుని మీద పెట్టు. నిన్ను బలపరచువాడు ఆయనే గనక నీ ప్రతి అవసరతను తీర్చేవాడు కూడా ఆయనే. కాబట్టి రాత్రికాల సమయంలో నీ హృదయంలో ఏ మాటను దేవుడు నాటాడో, ఏ యొక్క మొక్క నీలో ఫలించిందో నీ అవసరం తీర్చే దేవుడు నీ ఎదురుగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేసుకుని దేవునికి అప్పగించు. ఇంతకాలం నేను ఇలా ఉన్నాను ప్రభు, నేనే మోసుకున్నాను ప్రభు, నా కుటుంబ భారాన్ని నేనే మోయాలనుకున్నాను ప్రభు, ఇవన్నీ నా వల్ల కావట్లేదు ప్రభు, నన్ను నీ యొక్క పరిస్థితి నుంచి బయటికి తీసుకురాని నీ భారమంతా దేవుని మీద పెట్టగలుగుతావా? ఒక నిమిషంలో మీ భారానంతటిని దేవుని ముందు పెట్టండి. దేవుడే మీ ప్రతి అవసరతను తీర్చడానికి ద్వారాలు తెరుస్తాడు. నమ్మకంతో, విశ్వాసంతో ఒక్క నిమిషం మీ హృదయాలు తెరిచి ప్రార్థన చేయండి. పరిశుద్ధము నమ్మకమైన దేవానికి వందనాలు తండ్రి. కృపగల దేవుడవు, సర్వశక్తిమంతుడు, ఇదిగో నిన్ను ఆరాధించే సమయం ముందు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు అక్కడ నేనున్నాను. ఫిలిప్పు 4:19 ప్రకారం తండ్రి, క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరత తీరుస్తుందని వాక్యం సెలవిస్తుంది. ఆ వాగ్దానము తండ్రి నీ బిడ్డలను గూర్చి ఈ రాత్రికాల సమయంలో ఇచ్చావు గనుక ఇదిగో నీ బిడ్డలు ఏ భారంతో అయితే వారిలో ఉన్న ప్రతి పరిస్థితిని, వారి భారాన్ని నీ చేతులకు అప్పగించారో, వాళ్ళు బలహీనులైపోయాను అని చెప్పి నీ చేతులకు అప్పగించారు, నా వల్ల కావట్లేదని నీ చేతులకు అప్పగించారు. క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో ప్రతి ఒక్కటి నీవు తీర్చండి తండ్రి. ప్రతి ఒక్కటి వారి జీవితంలో జరిగించండి ప్రభు. ఏదైతే వారి వల్ల కాదని ఇదిగో నీ మాటలను గైకొని నీకు అప్పగిస్తున్నారు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో వారి కుటుంబాల్లో జరగవలసిన ఏ గృహ నిర్వహణమైనా సరే, అయా వివాహమైనా సరే, గర్భఫలం విషయాల్లోనైనా సరే, అప్పుల సమస్యల్లోనైనా సరే తండ్రి, వారి భారములన్నీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సులువుగా బయటకు వచ్చే ద్వారములు తెరవండి తండ్రి. సులువుగా పైకి వచ్చే మార్గాలు బిడలకు చూపించండి తండ్రి. పరిశుద్ధుడా, ఏదేమైనా ప్రభావాన్ని జరిగించే దేవుడు అని మిమ్మల్ని అందుచున్నాం. ఈ లోకం పుట్టుకు మునిపే నువ్వు ఎరిగిన గొప్ప దేవుడు కనుక పరిశుద్ధాత్ముడు ఇదిగో నీ బిడ్డలు ఏ భారముతో అయితే నీ సన్నిధిలో వేడుకున్నారో అయా భారం అంతటిని వారి మోయలేక నీ మీద పెట్టి ఉన్నారు తండ్రి. సిలువలో మా కొరకు నువ్వు భారం మోసుకొని ముందుకు వెళ్ళావు గనుక నీ పరిశుద్ధాత్మ కృపలో ఇదిగో మా ప్రతి అవసరత తీర్చమని ప్రార్థన చేస్తున్నాం.
నీ బిడ్డలు ఏదైతే అడిగి ఉన్నారు తండ్రి, అద్భుతమైన కార్యములతో నీ బిడ్డల మధ్యన వారు చూచే రీతిగా కార్యములు జరిగించండి. వారు చూచే రీతిగా నీ మహత్కార్యములను విడుదల చేయండి ప్రభువా. నీవే బలపరచండి, శక్తినివ్వండి, కృపతో నింపండి. సంఘమంతా నీవిచ్చే జ్ఞానముతో పైకి లేవనెత్తబడాలి ప్రభువా. సంఘమంతా నీ జ్ఞానముతో పైకి రావాలి పరిశుద్ధాత్మ. హృదయ శుద్ధి గల వారు ధన్యులై నిన్ను చూసే రీతిగా వారి జీవితాలుండే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. దేవా, వీరి కుటుంబాలన్నింటినీ దీవించండి. ఈ రాత్రి కాల సమయంలో ఎంతటి ప్రయాసతోనే బిడ్డలు వచ్చారు తండ్రి, ఇంత భారముతోనే బిడ్డలు వచ్చారు ప్రభా. ఏదో ఒకటి నేను నేర్చుకుని నా కుటుంబంలో ఇది చెయ్యాలి అని నేర్చుకోవడానికి వచ్చారు తండ్రి. వారికి జ్ఞానమునివ్వండి, వివేకమునివ్వండి, గ్రహించగలిగే మనస్సునివ్వండి తండ్రి. కుటుంబంలో అవసరతను ప్రభ కనిపెట్టి ప్రార్థన చేసి పొందుకునే భాగ్యాన్ని దయచేయండి. వారికి ఏ అవసరతలోనే బలపరచండి, శక్తినివ్వండి ప్రభు. ఈ దినం నుంచి ఒక సమయం పెట్టుకుని నీతో గడపడానికి వస్తున్నప్పుడు ఆ సమయంలో ప్రభు నా కుమార్తె నీ వద్దకు వస్తుందని గుర్తించండి తండ్రి. నీవే కృప చూపించి బలపరిచి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఈ గ్రామంలో ఉన్న బిడ్డలను, గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరు చెప్పును దీవించండి. ప్రాముఖ్యంగా సంఘాన్ని, సంఘ బిడ్డలను తండ్రి ఒక నీ చిత్తంలో ముద్రించమని ప్రార్థిస్తున్నాం. రాబోయే దినాల్లో భయంకరమైన రోజులు మాకు కనబడుతున్నవి కనుక అయా ఇదిగో సంఘం మీదకి ఎటువంటి విపత్తు రాకుండా వేస్తున్న భక్తి మోకాళ్ళ ప్రార్థనకు ప్రతిఫలము దయచేయండి. నీవే బలపరిచి మేలు చేసి దీవించి ఆశీర్వదించండి. బిడ్డలకు పోయే కానుకలను ప్రభు నూరంతల ఫలముగా దీవెనకరముగా మార్చండి. తినబోతున్న ప్రభు ఇదిగో తండ్రి పలహారమును సమృద్ధిగా, ఎముకలకు బలము, శక్తి, నరములకు శక్తిని దయచేయండి. నీవే కృపతో నింపి నడిపించి బలపరిచి మేలు చేసి బిడ్డలందరి కుటుంబాలను తండ్రి ఈ రోజు నుంచి నీ మీద పెట్టిన భారమంతటిని ప్రభు నీవే తీర్చి నీ నామానికి మహిమ చెల్లించుకోమని పరిశుద్ధమైన నామం పేరు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృపయు ఇప్పుడును ఎల్లప్పుడూ తన మహిమైశ్వర్యంలో ప్రతి అవసరత ఆయన కృపలో మనకి దేవుడు తీర్చునుగాక. ఆమేన్.